హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చింతకాయల పప్పు చేసి చూపించబోతున్నానండి. దీనికోసం మనం చింతకాయలంటే బాగా ముదిరినయి కాకుండా కొంచెం లేతగా ఉన్న చింతకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. మునిగే వరకే నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటి రసం తీసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. రైస్‌లోకే కాకుండా చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా బావుంటుందండి. ఇలా బాగా మనం మెత్తగా ఉడికేలాగా ఉడికించి పక్కన పెట్టేసేసుకొని చల్లార్చుకోవాలండి. నేను వీటిని వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. అదే కుక్కర్‌లో మనం పప్పుకు సరిపడా కందిపప్పును తీసుకొని, దానికి సరిపడా వాటర్ వేసుకొని, అలాగే కాస్త పసుపు వేసుకొని, మెత్తగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని. మనం మామిడికాయ పప్పులాగా దీన్ని చింతకాయలతో కలిపి వేయలేము. అందుకని రసం తీసుకొని వేసుకోవాలండి. పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత, మనం ఈ పప్పుని పొయ్యి మీద పెట్టేసుకొని, తగినంత ఉప్పు, కారం వేసుకొని, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయల రసం దీంట్లోకి కలుపుకోవాలండి. చింతకాయల పిప్పి అదనేది రాకుండా రసం మాత్రమే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకునే పప్పుకి సరిపోయేంత చింతపండు రసాన్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి, చింతకాయల రసాన్ని. అలా పెట్టుకున్న రసాన్ని మూత పెట్టేసుకొని కుక్కర్‌లో ఉడికించుకోవాలండి. ఒక 2, 3 విజిల్లు ఉడికించుకుంటే ఇదంతా బాగా కలిసిపోయి ఉడికిపోతుందండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందాం.